వెల్కమ్ టు 100 టీవీ. కుంభమేళా అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది ఆధ్యాత్మికత. అది కూడా భారతదేశం లాంటి పెద్ద దేశాల్లో దానికి ఇచ్చే పెద్ద పీట, అంత పెద్ద స్థానంలో మనం చూసేది ఆధ్యాత్మికత. ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచువల్గా ఎంత కనెక్ట్ అవుతారు అంటే కుంభమేళా అనే దానికి నిదర్శనం. ఏకంగా అది భారతదేశం లేకపోతే అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది కాదు, మాటలకు మించి ఆశ్చర్యపోయేటువంటి వింతలు విశేషాలతో కూడుకున్నటువంటి హైయెస్ట్ మ్యాన్ గ్యాదరింగ్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ గ్యాదరింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ రీసెంట్గా జరిగినటువంటి అనుకోని సంఘటన ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది. అనుకోని సందర్భం అవ్వచ్చు కానీ బట్ చాలా వరకు కూడా విషాద ఛాయలు కమ్ముకున్న సందర్భం, ఒకంత బాధాకరం కూడా. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి, ఎలాంటి చర్యల వల్ల అలాంటి కార్యక్రమం కొంచెం అపశృతి దొర్లిందని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. కుంభమేళా అనగానే ప్రపంచంలోకెల్లా ఓన్లీ వన్ ప్లేస్ అంటే మన హిందూ సాంప్రదాయానికి ప్రపంచం అనేది 1% అంతే. బికాస్ ఇక్కడ జరిగేదే మెయిన్. ఈవెన్ నాసా నుంచి చూసినా కూడా ఆశ్చర్యపోవాలి. ఈవెన్ మన ప్రపంచం కూడా అంత క్లియర్గా కనిపిదేమో. ఆ వెలుగులు, అక్కడి నుంచి ఒక వైబ్రేషన్, ఆ స్పిరిచువల్ థింగ్ దగ్గరగా దేవుడికి ఉండే ప్లేస్ అంటే కుంభమేళా అనే చెప్పుకోవచ్చు. అయితే అక్కడ జరిగిన ఘటన మాత్రం చాలా బాధాకరం. అవునండి. దాదాపుగా 1 కాదు 2 కాదు 10 కాదు 70 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోవటం జరిగింది. అయితే ఏ సందర్భంలో జరిగి ఉండొచ్చు అంటే అనుకోని సంఘటన, అక్కడ జరిగినటువంటి సిబ్బంది లోపమా, లేకపోతే కార్యక్రమంలో ఏమన్నా లోటుపాట్లా, లేకపోతే ఏంటి? అదేమీ కాదు. ఈ సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కుంభమేళాలు, అలాగే 65 సంవత్సరాలకు ఒకసారి జరిగే అర్ధ కుంభమేళా, అలాగే 144 సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నటువంటి మహాకుంభమేళా ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పటి నుంచి వచ్చే శివరాత్రి రోజు వరకు అంటే ఫిబ్రవరి 26వ తారీఖు వరకు అక్కడ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ గ్రేట్ ఈవెంట్లో భగవతత్వాన్ని జీర్ణించుకొని భగవంతుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా సాధువులు, సంతు మహారాజులు మాత్రమే కాదు, అశేష భక్తవరులు అనేక మంది ఆ పుణ్య గంగా నదీ స్నానానికి వెళ్ళాలి అనే కోట్లాది ప్రజలు వెళ్తున్నారు. ఆ కుంభమేళాలో పుణ్య నదీ స్నానం ఆచరించి అక్కడ వాళ్ళ యొక్క భక్తి తత్వాన్ని మనసారా వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ఎట్ దట్ మూమెంట్. ఏం జరిగింది అంటే అందులో విశేషమైన రోజులు ప్రారంభం చేసిన రోజు, అలాగే మౌని అమావాస్య నిన్న 29వ తారీఖు, అది చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే ఆఖరి రోజు శివరాత్రి రోజు కూడా చాలా విశేషమైంది. ఇలా కుంభమేళాలోనే విశేషమైనటువంటి రోజులు ఏవైతే ఉంటాయో పర్వదినాలు, ఈ మొత్తము ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు విశేషమే. అత్యంత వైభవంగా, అత్యంత పవిత్రంగా భావించేటువంటి గడియలు అవి ఆ రోజుల్లో. కారణం ఏంటంటే సకల దేవతలు కూడా ఆ పుణ్యనదీ స్నానానికి ఆ సమయంలో వస్తారు అని ప్రతీక. అందువల్ల ఆ సమయంలో మనము కూడా అక్కడ పుణ్యనదీ స్నానము చేస్తే మనకున్నటువంటి సర్వ పాపాలు, జన్మాంతర పాపాలు అన్నీ తొలగిపోయి, అలాగే ఏదైనా రోగాలు రొస్టులు ఉంటే ఇవన్నీ పూర్తిగా నాశనమయ్యి తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సంపూర్ణంగా ఫ్రెష్గా, జాగ్రత్తగా మళ్ళీ పునర్జీవితాన్ని ప్రారంభించడానికి ఇంతటి మహద్భాగ్యము మనకు కలిగింది అనే భావనతో అనేక మంది నిన్నటి రోజున అక్కడ మౌని అమావాస్య సందర్భంగా ఆ గంగా స్నానానికి వెళ్ళడం జరిగింది. ఆ ఒక్కసారిగా అత్యధిక సంఖ్యలో ఆ బ్యారికేడ్లను తోసుకొని స్నానానికి పరుగులు తీయడంతో ఒక ప్రమాదము, ఆ తోపులాట, ఆ తొక్కిసలాట, అందులో దురదృష్టకరంగా కొంతమంది చనిపోవడం జరిగింది. దాన్ని కూడా కొంతమంది సద్గతులు లభిస్తాయి. ఇటువంటి మహాకుంభమేళాలో, ఇటువంటి పర్వదినంలో భగవంతుడిని చేరుకోవడం కూడా ఒక యోగమే
అని భావించే వాళ్ళు కొందరైతే, అక్కడికి వెళ్ళి ఈ రకంగా అకాల మృత్యువాత పడ్డారు అని బాధపడే వాళ్ళు మరికొందరు. ఏది ఏమైతేనేమి ఊహించని సంఘటనలు, ఇలా అత్యధిక సంఖ్యలో జనము ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇటువంటివన్నీ ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ గా భావించాలి మనం. అందుకే స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంతో జాగ్రత్తలు తీసుకొని ముందు జాగ్రత్త చర్యగా ఎంత పటిష్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ 1-2 ఇలాంటివి జరిగే అవకాశము ఆస్కారం ఉందండి. అది జరిగింది అక్కడ. అలాగే గతంలో కూడా నేను ఒక సందర్భంలో చెప్పాను, టాప్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు ఈ విధమైన తోపులాట తొక్కిసలాటలోనే పాపం రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. ఇవన్నీ యాక్సిడెంటల్ డెత్లుగా మనం భావించాలి. అది ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఇటువంటి చోట్లకి జనము చాలా తీవ్ర స్థాయిలో అక్కడికి హాజరయ్యే ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఎవరికి వాళ్ళు సొంత జాగ్రత్తలు కూడా కొంత తీసుకుంటూ ఉండాలండి. తీసుకోకపోతే ఆ ప్రమాదానికి ఎవరైనా గురి కావచ్చు. అందుకని ఇటువంటి స్థలాలకి, ఇటువంటి కుంభమేళాలకు కానీ, లేదా ఎటువంటి జనం బాగా కోట్లలో ఉన్నారు అక్కడ, వేలు లక్షలు కాదు, కోట్లలో జనం వచ్చారు అక్కడికి కుంభమేళాకి. అటువంటప్పుడు ఎంత జాగ్రత్తలు పాటించినా కూడా ఏదో ఒక అపశృతి అనేది ఎదుర్కోక తప్పదు. అందుకు ప్రిపేర్ అయిన వాళ్లే వెళ్ళాలి, అందుకు సిద్ధపడిన వాళ్లే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరి స్వీయ జాగ్రత్తలు వాళ్ళు పాటించాలి అంటాను నేను. ఎవరిని ఇలా నేరకారకులుగా మనం చెప్పడానికి వీర్లేదు. చెప్పలేము, ఇసుకేస్తే రాలినంత జనాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది. అందుకని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈశ్వరేచ్ఛ ఇలా ఉంది అనుకొని సర్దుకొని రాజీ పడక తప్పదు. ఎంత బాధపడినా, ఎంత దుఃఖించినా నిష్ప్రయోజనము. ఈశ్వరేచ్ఛ అది ఆ రకంగా జరగాలనుంది, వాళ్ళకి ముక్తి అలా ప్రాప్తించింది అంతే. ఇక మీదటైనా ఇంకా మరికొన్ని రోజులు ఉంది కాబట్టి కుంభమేళ, వయో వృద్ధుల్ని కానీ లేదా పసిబిడ్డల్ని కానీ తీసుకువెళ్లే వాళ్ళు వాళ్ళ స్వీయ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని నా చిన్న సలహా. దీన్ని పాటించాలి. తర్వాత ప్రమాదంలో చిక్కుకొని కుయ్యోమర్రో అని నిష్ప్రయోజనము, ఏమీ ఉపయోగం ఉండదు. ఏమైనప్పటికీ కుంభమేళాకి హాజరు కాగలగడం కూడా ఒక యోగమేనండి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళాలి అనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ దానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. అది ఉన్నవాళ్లే ఆ కుంభమేళాని దర్శించడము, అక్కడ పుణ్యనది స్నానం ఆచరించడము, అక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకోవడము, అలాగే అక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది సాధువుల్ని, సంతు మహారాజుల్ని వాళ్ళందరినీ దర్శించి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు కూడా వీళ్ళు పొందడానికి, ఆ పవిత్ర స్థలంలో అడుగు పెట్టడానికి ఎంతో పెట్టి పుట్టాలి. అక్కడే వాళ్ళు ముక్తి పొందారు అని అంటే తప్పకుండా వాళ్ళకి భగవంతుడి ఆశీస్సులు లభించాయి అని మనం పాజిటివ్గా స్వీకరించాలి అంటాను నేను. ఎనీవే, జై గురుదేవా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.